కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు అందుతున్నా, విశాఖలోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం 5 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధి పోర్టల్‌లో ఉద్యోగుల నమోదు వివరాలు అప్‌లోడ్‌లో చోటు చేసుకున్న జాప్యం, అధికారుల సమన్వయ లోపమే ఇందుకు కారణమని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిధి పోర్టల్ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఉద్యోగుల వివరాలను సంబంధిత అధికారుల పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే కొన్ని ప్రభుత్వ ఉత్తర్వుల కింద నియమితులైన ఉద్యోగుల పోస్టులు పోర్టల్లో కనిపించకపోవడంతో వారి వివరాలు నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పాత విధానంలోనూ వేతనాలు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ జిల్లాలోని కొన్ని ఆసుపత్రుల అధికారులు ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమ్స్‌లోనూ తొలుత కాంట్రాక్ట్ ఉద్యోగుల పోస్టులు నిధి పోర్టల్‌లో కనిపించలేదు. అయితే అక్కడి ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టులను పోర్టల్‌లో ఆన్‌బోర్డ్ చేయించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్ట్ వైద్యులకు ఈ నెల 1న వేతనాలు చెల్లించారు. అయితే 209 మంది స్టాఫ్ నర్సులకు మాత్రం ఇంకా వేతనాలు అందలేదు. ఒకే సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ ఒక ఆసుపత్రిలో అధికారులు చొరవ తీసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టగా మిగిలిన ఆసుపత్రుల్లో ఎందుకు అదే స్థాయిలో చర్యలు కనిపించడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నిధి పోర్టల్లో ఉద్యోగుల వివరాలు, పోస్టుల నమోదులో ఉన్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను తక్షణమే పరిష్కరించి పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని బాధిత కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుచున్నారు. 5 నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్న సిబ్బందికి న్యాయం చేయడంతో పాటు ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ పేరుతో అక్రమ వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వేతనాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో ఆందోళనకర అంశం ఎదురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధి పోర్టల్లో ఉద్యోగులను ఆన్‌బోర్డ్ చేయించేందుకు కొంతమంది 10,000 నుంచి 20,000 వరకు డబ్బు అడుగుతున్నారని ఉద్యోగ వర్గాల్లో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత ఆసుపత్రులు ఉన్నతాధికారులను వివరణ కోరగా తమ దృష్టికి అలాంటి విషయం రాలేదని తెలిపారు. అలాగే కేజీహెచ్‌లో 12 మంది పారామెడికల్ సిబ్బంది, విమ్స్‌లో 209 మంది స్టాఫ్ నర్సులు, ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో 12 మంది స్టాఫ్ నర్సులు, 8 మంది పారామెడికల్ సిబ్బంది, ఈఎన్టీ ఆసుపత్రిలోని పారామెడికల్ సిబ్బంది వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. నెలల తరబడి జీతాలు అందక కుటుంబ పోషణ, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, రోజువారీ ఖర్చులు భరించడం కష్టంగా మారిందని బాధితులు చెబుతున్నారు. కేజీహెచ్‌లో ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో కొంతమంది కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు చెల్లించినప్పటికీ 12 మంది పారామెడికల్ సిబ్బంది వివరాలను నిధి పోర్టల్లో నమోదు చేయకపోవడంతో వారికి చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తుంది.